నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నిజమైన ప్రశ్నలు ఎలా ఉండాలో చూద్దాం. కృష్ణుడు గీతలో సదాచార్యుడి దగ్గర ఒక శిష్యుడు తన సందేహాలను తెలుసుకునేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఏ పద్ధతులను అనుసరించాలి అని వివరంగా చెప్పాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. పరమాత్మ తత్వాన్ని తెలిసిన జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి. నిజమైన జ్ఞానాన్ని పొందిన ఆచార్యులను ఆశ్రయించి అనుమానం తొలగిపోయేదాకా వినాలి, వినమ్రంగా ఉండాలి. ఆచార్యులకు ఎదురుగుండా నిలబడి వినకూడదు, ఒక పక్కకు ఒదిగి నిలబడి వినాలి. అలా వినయంగా అడిగినప్పుడు ఆచార్యులు పూర్తిగా సమాధానం చెప్తారు అని చెప్పాడు. మనం మన సందేహాలను ప్రశ్నలుగా అడుగుతూ ఉంటాం. అలాంటప్పుడు మన ఉద్దేశం ఏమిటో ఓసారి పరిశీలించుకోవాలి. ఆ ప్రశ్న అడగడంలో ఎట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టడమా, లేక నిజంగా మనకు సందేహం ఉందా, ఎందుకోసం అడుగుతున్నాం అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అసలు ముందు ప్రశ్న ఎలా ఉదయిస్తుంది? రామాయణం లేక భారతం చదువుతున్నాం అనుకోండి. లోకంలో ఎన్నో చూసాం, కానీ ఈ గ్రంథాల్లో ఉన్న చాలా విషయాలు మొదటిసారిగా మన అనుభవంలోకి వస్తున్నాయి. రాముడు గురించి చాలా మంచి విషయాలు చదివాం. అలా చదివినప్పుడు అందులో వాళ్ళని చాటుగా ఉండి చంపాడు అని, సీతను అగ్నిప్రవేశం చేయించాడు అని చదివాం. అలా చదవగానే రాముడు ఎందుకు ఇలా తప్పులు చేశాడు అనుకుంటాం. అలాగే భారతం చదువుతుంటాం. అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిని అస్త్ర సన్యాసం చేయించాడు. అశ్వత్థామ చనిపోయాడని ధర్మరాజుతో అబద్ధం చెప్పించి ద్రోణాచార్యుడిని చంపాడు అని చదువుతాం. ఇలాంటి విషయాలు చదివినప్పుడు ఎందుకు వీళ్ళు అవతార పురుషులై ఉండి తప్పులు చేశారు అని అనిపిస్తుంది. ఇది మనలో పుట్టిన ప్రశ్న. నిజానికి మనకిందులో లోతుపాతులు తెలియవు. పురాణాలను పైపైన చదివాం. భగవంతుడి మీద, పురాణాల మీద అంతగా విశ్వాసం లేని వాళ్ళు, తమలో ఉన్న దోషాలను భగవంతుడికి ఆరోపించాలని చూసేవాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్లతో మనం మాట్లాడుతున్నప్పుడు మీ రాముడు ఇదిగో ఈ తప్పులు చేశాడు, మీ కృష్ణుడు కూడా తప్పులు చేశాడు అని చెప్తూ ఉంటారు. అలాంటి మాటలను మనం వినకుండా, మనసుకు పట్టించుకోకుండా వెళ్ళిపోవడం మంచిది. కానీ మన మనసులో కూడా కొంచెం అలాంటి భావన కలిగినప్పుడు వాళ్ళు అన్న మాట మనకు మంచిగా అనిపిస్తుంది. వెంటనే మనం ఒక ఆచార్యుల దగ్గరికి వెళ్ళి రాముడు ఇలా చేశాడు, సబబే అంటారా అని అడుగుతాం. ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? పుస్తకం మొత్తం మనం చదవలేదు, కాస్త అలా పైపైన చదివాం. మన మనసులో భగవంతుడు తప్పు చేయడు కదా, చేశాడంటే వేరే ఏదో అర్థం ఉంది కదా, ఉంటుంది. భగవంతుడు తప్పు చేయడు కదా, చేశాడంటే వేరేదో అర్థం ఉండుంటుంది అనే భావన కూడా ఉండి, అయినా ఎవరో మనల్ని ప్రేరేపిస్తే సందేహం వచ్చింది, అందుకే సందేహిస్తున్నామా అనేది మనం అడిగే విధానాన్ని బట్టి, వాడే పదాన్ని బట్టి తెలిసిపోతుంది. నిజంగా రాముడు దోషం చేశాడు అని అడుగుతున్నారా, లేక రాముడు దోషం చేస్తాడా, నాకు ఇది అర్థం కావట్లేదు అన్న ఉద్దేశంతో అడుగుతున్నారా అని ముందు క్లియర్ చేసుకోవాలి. ఏ రకంగా అడుగుతున్నామని ముందు మనం మన ప్రశ్నల్ని సరిగా తయారు చేసుకొని అప్పుడు తెలుసుకోవడానికి వెళ్ళాలి. ఓపెన్ హార్ట్తో వెళ్ళాలి. అనుమానాలు అడిగేటప్పుడు అలా ఓపెన్ హార్ట్గా ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చే సమాధానాలు మనం స్వీకరించగలుగుతాం. అలా కాకుండా వాళ్ళు ఏం చెప్పినా నేను ఒప్పుకోను, నా ఉద్దేశమే కరెక్ట్, నేను చెప్పిందే ఒప్పు అని వాళ్ళు చెప్పారా వాళ్ళ మాట ఒప్పుకుంటా, అలా కాక నా భావానికి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారా అస్సలు ఒప్పుకోను అన్న తీర్మానంతో ఉన్నప్పుడు ప్రశ్నించకూడదు. మన జీవితంలో అన్నీ మనకు సక్రమంగా జరుగుతున్నంత వరకు ఏ సందేహం రాదు. ఏవైనా ఇబ్బందులు మొదలు కాగానే దీనికి ఎవరి కారణం, ఏది కారణం అని ప్రశ్నలు మొలకెత్తుతాయి. వెనకటి రోజుల్లో ఓ నష్టం జరిగింది,
ఓ కష్టం వచ్చింది అంటే కుటుంబంలో పెద్దవాళ్ళు ముందు నీలో లోపం ఏమిటి, నువ్వేం చేశావు అని అడిగేవాళ్ళు. ఉదాహరణకు పిల్లలు బంతి ఆట ఆడుతూ ఒక ఇంటి కిటికీ మీద బంతిని పడేశారు. అప్పుడు ఆ అద్దం పగిలిపోయింది అంటే ముందు మన పిల్లవాడిని నువ్వు ఎందుకు అట్లా కొట్టావు, అది తప్పు కదా అని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా అడగట్లేదు. మీ కిటికీ ఇటు పెట్టుకోవడం మీదే తప్పు, బంతి తగిలితే పగిలిపోయి అద్దం పెట్టుకుంటారా, అందులో మా పిల్లాడు తప్పే ఉంది అని రివర్స్లో అడుగుతున్నారు. ఈ రోజులో ఎట్లా ఉందంటే నేనే ఒక పని చేశాను, చేయడంలో కొన్ని పొరపాట్లు జరిగాయి, అందువల్ల ఆ పని చెడిపోయింది, కానీ ఒప్పుకోను, వెంటనే ఈ తప్పు ఎవరి తల మీద వేద్దాం అని ఆలోచిస్తాను. ఎవరూ దొరక్కపోతే ప్రకృతి మీద వేస్తాం. అసలు ఈ తప్పు నాది కాదు, సమాజంలో దోషం ఉంది, అందుకే ఇలా జరిగింది అని వాదిస్తాం. భగవంతుడి మీద నడతాం. చుట్టూ ఉన్న వాళ్ళ చూపుల వల్ల, వాళ్ళ మాటల వల్ల ఇలా జరిగిపోయిందంటాం. అలా ఎవరో ఒకరి నెత్తిన వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి కారణం మనం చేసిన తప్పు అని మాత్రం ఒప్పుకోం. ఇంకోటి, తప్పు చేశామని తెలిసినా కూడా అయ్యో ఇలా చేశామే అని బాధపడకుండా అవును చేశాను అయితే ఏంటి అని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు పెద్దగా పట్టింపులు సందేహాలు ఉండవు. పోనీ మనకేమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం చేసిన తప్పుకు ఫలితం అనుభవిస్తున్నాం అని కూడా భావించాం. తప్పు చేస్తే చేస్తాం, అయితే ఏ అని అనుకుంటాం. కాబట్టి ప్రశ్నించే ముందు పురాణాలను 1-2 సార్లు చదవాలి. ఒక సందేహం వచ్చింది అనగానే దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి ప్రశ్నలు అడగడం, దాన్ని వాళ్ళకు తోచినట్టుగా రాసేసి దీనికి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు, మాకు కాబట్టి ఇంత గొప్ప సందేహం వచ్చింది అని చెప్తారు. 1-2 సార్లు 3 సార్లు చదివితే అందులో దోషం లేదని తెలుస్తుంది. నిజంగా అర్థం కాక అడిగిన ప్రశ్నలు కూడా ఉంటాయి. అలా అడిగితే తప్పనిసరిగా పెద్దవాళ్ళు సమాధానాలు చెప్తారు. ఎప్పుడు కూడా మంచి గురువులు శిష్యులను ప్రశ్నలు అడగండి అడగండి అని ప్రోత్సహిస్తారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా మళ్ళీ ఆ విషయంలో సందేహం రాకుండా వివరంగా జవాబులు చెప్తారు. ఇది మన సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. కానీ ప్రశ్నించే ముందు ప్రశ్న సరి అయిందా కాదా చూసుకోవాలి. ప్రశ్నలో న్యాయం ఖచ్చితంగా ఉండాలి. మనకు తెలియని విషయమై ఉండాలి. తెలుసుకోవాలనే తపనతో కోరికతో అడగాలి. అలా ఉంటే ఖచ్చితంగా జవాబులు దొరుకుతాయి. పెద్దలు చెప్తారు, శాస్త్రాల్లోనూ దొరుకుతాయి. ప్రయత్నం చేస్తే జవాబు లేకుండా ఏ ప్రశ్న ఉండదు. ప్రయత్నిద్దాం, తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.